శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు తీర్థయాత్రలకు వెళుతున్నారా? పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళుతున్నారా? తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు విజయవంతం కావాలంటే, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే, అన్ని వసతులు సమకూరాలంటే, మీ యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు విజయవంతం కావాలంటే ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు తీర్థయాత్రలకు వెళ్లే ముందు శివలింగం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. విభూతితో శివుణ్ణి పూజించండి. విభూతి కలిపిన జలాలతో శివాభిషేకం చేసుకుని ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళితే తీర్థయాత్రలు చాలా చక్కగా అనుకూల ఫలితాలను ఇస్తాయి. రాహుకేతువులే ఒకానొక సమయంలో నిమ్మ పండ్లుగా మారి అమ్మవారి ఆయుధాలను శుభ్రపరిచాయని పురాణ గ్రంథాల్లో చెప్పారు. నిమ్మ పండ్లకు అంత శక్తి ఉంటుంది. అందుకే మీరు తీర్థయాత్రలకు వెళ్లే ముందు మీరు ఏ వాహనంలో అయితే వెళతారో ఆ వాహనానికి ఉన్నటువంటి చక్రాల కింద నిమ్మకాయలు ఉంచి నిమ్మకాయలను తొక్కించి ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళండి. అప్పుడు చాలా వరకు తీర్థయాత్రలో ఆటంకాలనేవి ఉండవు. దుర్గా, భవానీ ఇలాంటి ఉగ్రస్వరూపం ఉన్నటువంటి అమ్మవారి ఆలయ ప్రాంగణాల్లో పసుపచ్చ రంగులో ఉన్నటువంటి పదార్థాలు పంచిపెట్టి ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళితే కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే ముందు ఇవ్వాల్సిన దానాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన దానం పండ్లు దానం. పుణ్యక్షేత్ర దర్శనానికి, తీర్థయాత్రకు వెళ్లే ముందు పండ్లు మీ చేత్తో ఎవరికైనా దానం ఇచ్చి వెళ్ళండి. తీర్థయాత్రలు విజయవంతం అవుతాయి. అలాగే వస్త్రదానం చేసి తీర్థయాత్రలకు వెళితే కూడా చాలా మంచిది. తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎక్కడైనా దేవాలయం దగ్గర దర్శనం చేసుకున్నాక లేదా నదిలో స్నానం చేసిన తర్వాత చలితో వణుకుతున్న వాళ్ళు ఎవరికైనా అక్కడ వస్త్రాలు ఇచ్చినా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి తీర్థయాత్రలు బ్రహ్మాండంగా యోగించాలి. ఎలాంటి ఆటంకాలు ఉండకూడదంటే తీర్థయాత్రలకు బయలుదేరే ముందు తీర్థయాత్రల సమయంలో పండ్లు దానము, వస్త్రదానము చేయండి. అవి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే మీరు ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా ఆ దేవాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. దానివల్ల కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. మానసాదేవి ఫోటో మీ దగ్గర పెట్టుకొని తీర్థయాత్రలు చేసుకోండి. ఆ ఫోటో అనేది మీకు అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ముందు గణపతిని గరికపోచలతో పూజించి ఆ గరికపోచల్లో కొన్ని మీ దగ్గర పెట్టుకొని తీర్థయాత్రకు వెళ్ళండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. ఏదైనా ఊరిలోకి మీరు ప్రవేశించే ముందు ఆ గరిక చేతిలో పట్టుకొని గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం శయ్యాత్ తాంబూలం చైవ కల్పయేత్ అనే శ్లోకం చదువుకోండి. అప్పుడు మీరు వెళ్ళిన ఊళ్ళో మీకు సౌకర్యాలన్నీ కూడా చాలా సులభంగా సమకూరుతాయి. మీకు ఆటంకాలు ఉండవు. దర్శనాలు సులభంగా అయిపోతాయి. వసతి గృహాలు సులభంగా లభిస్తాయి. అంత అనుకూలంగా ఉంటుంది. గణపతికి పూజ చేసిన గరిక దగ్గర పెట్టుకొని తీర్థయాత్రలకు వెళుతూ అది చేతిలో పట్టుకొని గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం శయ్యాత్ తాంబూలం చైవ కల్పయేత్. ఈ శ్లోకం చదువుకొని ఆ ఊళ్ళోకి ప్రవేశించండి. అన్ని రకాలుగా తీర్థయాత్రలు విజయవంతం అవుతాయి. స్తోత్రాలలో దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఉంటుంది. ఇది చాలా మంచి స్తోత్రం. తీర్థయాత్రలప్పుడు ఇది చదివినా విన్నా తీర్థయాత్రలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవచ్చు. కలియుగంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా? మీ దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా అద్భుతమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. పరిహార శాస్త్రంలో రహస్యంగా చెప్పబడినటువంటి అనేక పరిహారాలను సులభమైన రీతిలో ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ పరిహారాలు చేసుకొని మీకు ప్రతిరోజు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన చిన్న పెద్ద కష్టాలు, సమస్యల నుంచి సులభంగా బయటపడండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.